జిల్లా హవేలీ గన్పూర్ మండలం ఫరీద్పూర్ గ్రామానికి చెందిన పండ్ల సుమన్ అనే రైతుని నేను గత 4-5 రోజుల క్రితము సోమ మంగళవారాల్లో జోకిన వడ్లు సరైన సమయానికి లారీలు రాకపోవడంతో మరి వాతావరణం అనుకూలించక వర్షం పడడం జరిగింది. దానికి మేము 2 రోజులు వడ్లు ఎండబెట్టిన తర్వాత లారీలు ఎక్కించిన తర్వాత రైస్ మిల్లులు ఇదే వర్షమే ఒక అంకుగా తీసుకొని వాళ్ళ కడిగేయడం. ఇప్పుడు 42 కిలోల 200 గ్రాములు మేము ఇక్కడ జోకి పంపించడం జరుగుతుంది. ఆ 42 కిలోల కూడా ఎందుకు 200 గ్రాములు అంటే ఇక్కడ అందరు పెడుతురు కదా, మీరు కూడా పెట్టాలి, అందరు పెడుతురు కదా, తాళ్ళు ఎగురబోసుడు ఇట్లా తాళ్ళు పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, పొట్టు అది అంటే సరే కానీ ఉప్పున్నాం. అయినప్పటికైనా ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత మళ్ళీ 44-45 కిలోల తరుగు తీసేస్తామంటే మేము ఎక్కడ పోవాలి? సరే పోదాము, అడిగి పోయి లారీ దగ్గర పోయి మాట్లాడదామని అనుకుంటే లారీ ఏమో ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఉండదు. మేము ఇక్కడ పోయికుంటే ఇప్పటికి 2 రోజులు పోయికుంటా ఇడికి వచ్చినాం. ఇప్పుడు ఏమవుతుంది సార్, ఈ పరిసర ప్రాంతాల్లో లారీ పంపిస్తే మేము మాట్లాడుకోకపోతే మా రైతులు పోయి మా వాళ్ళు వీళ్ళకి చెప్తే ఏమంటారు, డైరెక్టర్ చైర్మన్ సార్కి చెప్తే ఏమంటారు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం అని కొంతమంది అంటారు. మా సెక్రటరీ గారికి చెప్తే ఏమంటుండో, ఎవరికి చెప్పుకోండి అని అంటుండు. ఓలో బాలాజీ రైస్ మిల్ ఓనరు ఎవరికైనా చెప్పుకోండి అని అంటుండని ఆయన అంటుండు. అరే ఏదో ఒకటి క్వశ్చన్ చేసి ప్రయత్నం చేయరు సార్. ఇప్పటికే వడగళ్ళ వర్షంతో వాతావరణం అనుకూలించక రైతు సతమతం అవుతున్నాడు. అరే ఇక్కడ టాపర్ల కిరాయి మీద పడుతుంది, ఎన్నో బాధలు ఉన్నాయి రైతుకు. ఇట్లా మమ్మల్ని చూసానా జర కరుణించురు సార్ అని చెప్తే కూడా వాళ్ళు ఏం చేయలేము అని ఎత్తేయడం జరిగింది. చేతులు పట్టినాయి సార్, సంచులు చూస్తున్నారు కదా మీరు. కిందికి వెళ్ళి మీ దాకా చేతులు పట్టి మళ్ళీ డబల్ జోక పడుతుందా? మరి అది ఏంది కథ? ఏం దాకా కావాలి కాయాలి, ఇండే వండుకొని ఏం దాకా కావాలి కాయాలి మేము చెప్పు. ఇప్పటికే నీళ్ళతోటి పెద్ద కరెంట్ సరిగా లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇంతమానమా? మా సర్పంచ్ గారికి చెప్తే సర్పంచ్ గారి చొరవతోటి అది ఖాళీ అవుతుందా ఖాళీ అవుతలేదా తెలియదు, కానీ సర్పంచ్ గారు చొరవ చేసుకున్నారు. మరి హరీష్ రావు గారు కూడా వెంటనే స్పందించి వెంటనే అధికారులకు ఫోన్ చేయడం జరిగింది. మరి హరీష్ రావు గారికి సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఇదే బాధ అవుతుంది సార్. మొలకలు వచ్చినాయి, మరి తీసుకోము, కట్ చేస్తారు, అది ఇది అంటారు. మాకు బాధ ఎట్లా? లారీ మిషన్ వాళ్ళు అడుగుతుర్రు, ట్రాక్టర్ వాళ్ళు అడుగుతుర్రు, టాపర్ల కిరాయిల మీద పడుతున్నాయి. ఇక్కడ నచ్చి ఉండాలంటే రాత్రి ఉండం పగలు ఉండం అనగండ్లు పడుతున్నాయి, చెట్లు గుట్టలు అని గులిపెట్టే టానలు పడుతున్నాయి. ఇట్లా మంచిగా ఉంటుందా సార్? అడ్లు ఈడ నానిపోతున్నాయి, మాకు ఎవరు లేరు ఇక్కడ. మా పరిస్థితి ఎట్లా? ఇక్కడ అడ్లు ఎట్లా అయిపోతాయి? మాకు అన్ని కిరాయిలు అడుగుతుర్రు.